ఒక వార్డులో తక్కువ జనాభా, మరో వార్డులో ఎక్కువ జనాభా ఉందని తెలిపారు. తుర్కయాంజల్ డివిజన్ను చార్మినార్ జోన్లో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. బడంగ్పేట్ తుర్కయాంజల్ను ఎల్బీనగర్లో కలపాలని డిమాండ్ చేశారు. లేదంటే ప్రత్యేక జోన్ ఏర్పాటు చేయాలని రిక్వెస్ట్ చేశారు. తప్పులతో స్టార్ట్ పెట్టిరు. మొదలు మమ్మల్ని తీసుకుపోయి చార్మినార్లో కలిపిరు. మాకు సంబంధం లేని చార్మినార్లో కలిపితే అందరం కలిసి వెలుపెట్టేటకలా ఎల్బీనగర్ తీసుకురావడం జరిగింది. అది తీసుకొచ్చిన ఎల్బీనగర్ని ఒక జీవో లేదు, ఒక పద్ధతి కూడా లేకుండా ఏదో ఓవరాల్గా పేపర్లు ట్రాన్స్ఫర్ చేసుకుంటా చేయడం జరిగింది. అయితే నిన్న మొన్న ఇచ్చిన డివిజన్లు చూస్తే తుర్కయాంజల్లో దాదాపు 90,000 నుంచి 1,00,000 మంది ఓటర్స్ ఉంటారు. అయితే ఒక వార్డు 25,000 చేయడము, మరో వార్డు 65,000 నుంచి 70,000 చేయడం ఏదైతే ఉందో ఇది చాలా దారుణము. ప్రజలను మోసం చేసి ఏదైతే ఈ జిహెచ్ఎంసీ చిన్న చిన్న డివిజన్లు చేసి పాలన ప్రజల వద్దకు తీసుకుపోవాలనే ఏదైతే నిర్ణయం ఉందో దానికి విరుద్ధంగా ఒక వార్డు 25,000, ఒక వార్డు 65,000 చేయడం చాలా దారుణము. గతంలో తుర్కయాంజల్ మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండే. అయితే ఒక 8 వార్డులతోటి 8 పాత తుర్కయాంజల్ మున్సిపాలిటీ వార్డులతోటి ఒక జిహెచ్ఎంసీ వార్డు చేశారు. మరోటి 16 వార్డులు కలిపి ఒక వార్డుకి 8,000, 8 పాత వార్డులు కలిపారు. ఇంకో వార్డుకి 16 వార్డులు కలపడము ఇది రాజకీయ కుట్రగా మేము భావిస్తున్నాము. ఈ రోజు జరిగినటువంటి ఈ కొత్త ప్రభుత్వం